వర్స్ట్ రైడ్. ఎందుకంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమైపోతుంది. హే అందరికీ, అబ్బా ఎన్ని రోజులు అవుతుంది కదా అసలు యూట్యూబ్లోకి వచ్చి. ఇంట్రో ఇచ్చే ముందు ఒక మాట, నాకైతే వీడియోస్ చేయడం ప్యాషన్, వీడియోస్ ఎక్స్ప్లోర్ చేయడం ప్యాషన్, మోటో వ్లాగింగ్ ప్యాషన్, ప్లస్ ఏంటంటే చాలా ప్లేసెస్, కొత్త ప్లేసెస్కి వెళ్ళాలని మస్తు ఇష్టము. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వెళ్ళిన ప్లేస్, చాలా రోజుల తర్వాత వచ్చిన కదా, చాలా రోజుల తర్వాత నాకు ఇట్లా మస్తు అనిపిస్తుంది ఇంట్రో చెప్పడానికి. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. టుడే స్పెషల్ ఏంటంటే, మనం అందరం ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఇట్లా మనం అందరం అనంతగిరి హిల్స్కి అయితే వెళ్తున్నాము విత్ మై ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్ ఒక 6 మెంబర్స్ ఉన్నాము, 3 బైక్స్ మీద వెళ్తున్నాము అనంతగిరి హిల్స్. టైం వచ్చేసి 3:40 అవుతుంది, మార్నింగ్ 3:40 అవుతుంది. మా ఫ్రెండ్స్ అందరు కింద వెయిట్ చేస్తారు. కమల్ వీడియో తీస్తుండు. వాయిస్ రికార్డ్ ఎట్లుందో మీరు చూడండి. లాస్ట్ వీడియోని అయితే చూసిరు కదా, దీన్ని అన్బాక్సింగ్ ఏంది అనేది. ఇప్పుడైతే వాయిస్ అయితే ఇట్లా వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మోటో వ్లాగింగ్ సెటప్కి వెళ్ళిపోదాం. మన ఫేవరెట్ సెటప్, చాలా రోజులు అవుతుంది. లెట్స్ గో. సన్ సిటీలో ఇంకో బ్రో రావాలి యాక్చువల్లీ, కానీ ఆయన కోసం వెయిట్ చేసినాం. ఇప్పుడు టైం వచ్చేసి ఇంకో ఆల్మోస్ట్ 6:30 అవుతుంది. ఆయన ఇప్పుడు ఫోన్ లేవట్టి యాక్చువల్లీ వాళ్ళ ఇంటికాడికి పోతే ఇప్పుడు వచ్చిండు బయటికి. అబ్బియాడు వీళ్ళందరూ, వీడైతే సీదా వండుకుండు. ఇక్కడ నుంచి అయితే మోటో వ్లాగింగ్ సెటప్ అయితే వచ్చేస్తుంది. లెట్స్ గో. హాయ్ బ్రో, నువ్వే మొత్తం నీ పని తర్వాత చెప్తా. నేను హైలైట్ ఉన్నావు, నువ్వు క్రేజీ ఉన్నావు. అరే ఏందిరా ఇది, టైట్ అన్నా చేసుకోరా. అరే నువ్వు గిట్లా హైలైట్ ఉన్నావు, టైట్ చేసుకో దాన్ని, వస్తుంది టైట్ చేసుకో. టైం వచ్చేసి 6:50 అన్నమాట. మొత్తం మనోడే చేసిండు, ఇంకో నాతుండే ఏం తెలియనట్టు. లెట్స్ గో. జై శ్రీరామ్. ఎన్నో రోజుల తర్వాత మోటో వ్లాగింగ్ సెటప్కి అయితే వచ్చినాము. ఇట్స్ ఫీల్ గుడ్ బ్రో. ఈ యాంగిల్ అనేది నా ఫేవరెట్ యాంగిల్. కొంచెం యాక్టివ్ కావాలి, వెళ్ళిపోవడమే, ఏం లేదు, ఎక్కడ ఆపడం లేదు. ఎందుకంటే చాలా బ్రేక్ తీసేసుకున్నాము. ఆల్మోస్ట్ 3 hours ఆల్మోస్ట్. ఎందుకంటే ఇంటి దగ్గరికి వెళ్ళి మనం వీడియో స్టార్ట్ చేసినప్పుడే 3:30 అవుతుంది. ఎంతమంది అనంతగిరి హిల్స్ ఫ్యాన్స్ ఉన్నారో జస్ట్ కమెంట్ డౌన్. ఎందుకంటే చాలా మందికి ఫేవరెట్ పాయింట్ అన్నమాట అనంతగిరి హిల్స్. మేమైతే స్టే కొట్టడానికే వెళ్తాం, ఎందుకంటే మస్తు పీస్ అనిపిస్తుంది నాకు ఆ ప్లేస్. వెళ్తే పక్కా ఒక స్పీకర్ తీసుకొని వెళ్ళండి, యూ విల్ బీ వైబ్. మస్తు మజా వస్తుంది. నా వీడియో చూడండి, పాస్ట్ వీడియో. నాకు మేము రూమ్లు ఉన్నాము, ఏడుండే, ఎట్లా ఎంజాయ్ చేసినాము, ఏం చేసినాం మొత్తం ఓవరాల్ మీకు ఉంటుంది. ఆ వీడియో అయితే చూస్తే మీకు ఫుల్ క్రేజీ ఉంటుంది ఆ వీడియో. జస్ట్ గో అండ్ చెక్ ఇట్ అవుట్ బ్రో, చాలా బాగుంటుంది వీడియో. కాళికామాత టెంపుల్ అయితే ఇదే సూపర్బ్ ఉంటుంది గుడి. ఎవరైనా పోకపోతే వెళ్ళండి. ఏం చేసారు తెలుసా గుడిని, సూపర్బ్ ఉంటుంది. జస్ట్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఈ గుడి ఇట్లా క్రేజీ ఉంటుంది. దీనికి ఇట్లా సపరేట్ బ్లాగ్ చేద్దాము, సపరేట్ బ్లాగ్ చేద్దాము కొంచెం వీలైతే. అసలు ఇక్కడికి వచ్చినాం అనుకో, చిలుకూరు బాలాజీ టెంపుల్, లోటస్ టెంపుల్, కాళికామాత టెంపుల్ అయితే చూసుకోవచ్చు. చిలుకూరు దాకానైతే మజా వస్తుంది. ఈ 3 టెంపుల్స్ అనేది సూపర్బ్ అన్నమాట. నేను ఎన్నిసార్లు ఈ రూట్కి వచ్చినా మస్తు మజా వస్తుంది. ఎందుకంటే అటు ఇటు చెట్లు ఉంటుంది, స్ట్రైట్ రోడ్స్. లాస్ట్ వీడియోలో మీరు చూసుకొని ఉంటే ఇక్కడ నేను, బెన్గాడు, కమల్, కౌశిక్ మస్తు డ్యాన్స్ ఆడినాము. మీరు లాస్ట్ అనంతగిరి హిల్స్ వీడియో అయితే చూడండి, మస్తు మజా ఉంటుంది ఆ వీడియో అయితే. క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది. ఇంకా ఇళ్ళకి రారా, ఇళ్ళకి వస్తున్నావు రా. రే ఇక్కడ లేక్ గిట్లుంది, మస్తు అనిపిస్తుంది కదా. లాస్ట్ టైం రికార్డ్ చేసిన, బట్ నేను పోస్ట్ చేయలే. వాటర్. ఇంకోటి ఏంటంటే, మీరు అనంతగిరి హిల్స్ వచ్చిర్రా లేదా అని తెలుసుకోనికి ఇంకో ఇట్లా ఒక గేట్ వస్తుంది అనమాట. ఈ గేట్ క్రాస్ అయితే మనం వచ్చేసినట్టే. ఈ గేట్ అయితే గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవుతుంది కొంచెం రూట్. బట్ ఈ గేట్ వచ్చింది అంటే కదా అనంతగిరి హిల్స్ వచ్చేసింది అని అంటే అలా వైబ్ చేయాలా. కానీ ఎండ అయితే దంచుతుంది. అందుంచే మార్నింగ్ ప్లాన్ చేసినాం, బట్ ఇట్లా నాని బ్రో చేసేసరికి ఇట్లా అయిపోయింది. అయినా పర్లే, మనం వైబ్ చేయడానికి వచ్చినాం, వైబ్ చేస్తాం, ఎంజాయ్ చేస్తాం. ఇవాళ ఏమన్నా కానీ కష్టంగా నాకైతే కనిపిస్తుంది. అంగో అక్కడే ఉంది అనంతగిరి హిల్స్, అదే అనంతగిరి హిల్స్. చాలా మంది ఎక్కేసిరు, ఇట్లా ఎండ్ దాకా వెళ్తారు అందరూ. మనం ఎక్కువ దూరం పోకపోయినా
చిల్ అవుట్ బ్రో, చిల్ అవుట్, లెట్స్ గో. ఇంతసేపు అయితే చాలా టైం పాస్ చేసినాం ఆడ. ఇప్పుడైతే వెళ్తున్నాం లోపలికి. సేమ్ లాస్ట్ టైం పోయినట్టే అదే ప్లేస్కి పోతున్నాం. ఇంకో మన నాని బ్రో ఈయన వల్లనే లేట్ అయింది మొత్తం. వాళ్ళు ఇంకా వినయ్, కమల్ ఇంకా అభిషేక్ ఆడున్నారు. అబ్బా సబ్స్క్రైబ్ చేయండి. సేమ్ అక్కడ శివుంది బొమ్మ ఉంటుంది, ఇదే ప్లేస్ సేమ్. చూడు మంచి బ్రో 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 బ్రో. మేము మార్నింగ్ 3:30కి వెళ్ళినాము. ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది. 10 ఆల్మోస్ట్ 18 hours 19 hours దాకా మేము బయటనే ఉన్నాము. జస్ట్ ఒక 200 kilometers కవర్ చేయడానికి పోయినాం. ఫుల్ ఎంజాయ్ చేసినాం, ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాం. అసలు దానికి దోకానే లేదు. రిటర్న్ అయ్యేటప్పుడు మేము ఎప్పుడైతే లంచ్ చేసినామో అరౌండ్ 3:50కేమో లంచ్ చేసినాము. లంచ్ చేసి ఒక్కసారి బయటికి వెళ్ళినాం. ఫుల్ వర్షం, ఎంత డేంజర్ వర్షం పడ్డారంటే ఇక మేము ముంగట్కి పోలేము, నా వెనకలకి రాలేము. బికాజ్ ఐ హ్యావ్ కెమెరా, నా హెల్మెట్, నా హెల్మెట్, నా ఇంటర్కామ్ అయితే వాటర్ ప్రూఫ్. బట్ నా కెమెరా నేను రిస్క్ తీసుకోలేను. ప్లస్ కమల్కి ఇట్లా కెమెరా తెచ్చిను, మేము రిస్క్ తీసుకోలేము. తడుచుకుంటూ రావచ్చు, బట్ కెమెరాస్ ఉన్నాయి కాబట్టి మేము ఆగిపోయినాం. ఎవ్రీ 30 minutesకి 20 minutesకి ఫుల్ వర్షం ఆగిపోవాల్సి వస్తుంది. ఫుల్ వర్షం ఆగిపోవాల్సి వస్తుంది. మధ్యలో కునాల్ బండి బ్రేక్ డౌన్ అయింది. మళ్ళీ దాన్ని రిపేర్ చేసి మళ్ళీ దాన్ని స్టార్ట్ చేసి మళ్ళీ తీయడం, ఫుల్ ట్రాఫిక్ మొత్తం ఇట్లానే నడిచింది. మార్నింగ్ 3 o'clockకి 3:30కి వెళ్తే ఇప్పుడు వచ్చినాం. యాక్చువల్లీ నాకైతే నేను ఎంజాయ్ అయితే ఫుల్ చేసినా, మా ఫ్రెండ్స్ అందరం ఫుల్ చేసినాం ఎంజాయ్. బట్ నాకైతే వర్స్ట్ రైడ్ ఇది, వర్స్ట్ ఎక్స్పీరియన్స్. ఇట్లాంటి రైడ్స్ నాకు మళ్ళీ రావద్దు. చాలా రోజుల తర్వాత నేను ఖుషి అయినా మార్నింగ్ ఇంట్రోలో ఏమని చాలా రోజులు అవుతుంది ఇంట్రో అయితే ఇద్దాము అని. ఇప్పుడైతే నేను అవుట్రో అయితే అంత క్లియర్గా ఇవ్వలేకపోతున్నా. ఈ వీడియోకి అయితే ఇంతే గాయ్స్. మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ప్లీజ్ లవ్ యూ ఆల్. స్టే ట్యూన్డ్.